చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాట దీక్షనైతే చేపట్టారు. సమగ్ర శిక్ష, సమాన పని, సమాన వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. మెడికల్ లీవులు, హెల్త్ బెనిఫిట్స్ కూడా కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటిన సమస్యనైతే పరిష్కారం కాలేదని ఉద్యోగులు మండిపడ్డారు. తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానాలు కూడా లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని కూడా వాపోయారు. ప్రధానంగా మాకు సమాన పని సమాన వేతనం అనేది లేదా మొత్తం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా మాకు ఈ రోజు చాలా నిజాలతో ఈ రోజు కష్టపడతాం. రెయిన్బోలు కష్టపడుతున్నాము. మహిళలని లేదు, మగవాళ్ళని లేదు, ఎక్కడా కూడా లేకుండా తేడా లేకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అభివృద్ధికి మేము ఎంతో కృషి చేస్తాం. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం అనేది మాకు ఇక్కడ ఉన్నటువంటి జీతాల్ని రకంగా బాగా పెంచితే బాగుంటుంది. అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి. అలాగే మినిమం టైం స్కేల్ ని అమలు చేయాలి. అలాగే డిఎస్సిలో వెయిటేజ్ కల్పించాలి. ప్రధానంగా మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సిలో కూడా ఎంతో మంది మా ఎస్ఎస్సీ ఉద్యోగులు హాఫ్ మార్క్ లో 1 మార్క్ లో పడినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి రాబోయే డిఎస్ లో అయినా తప్పకుండా మాకు ఒక వెయిటేజ్ అనేది కల్పించి ప్రత్యేకమైన కట్ ఆఫ్ మార్క్ అనేది మాకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ మేము ఎన్నో సర్వీస్ చేస్తున్నాం. కాబట్టి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నాం. కాబట్టి మాకు ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క డిమాండ్స్ ని తీరుస్తారని కుటుంబ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మినిమం టైం స్కేల్ వెంటనే, హెచ్ఆర్ పాలసీలు వెంటనే, సమాన పనికి ఐక్యత, ఈపీఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలి. ఈపీఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్ ప్రయోజనాలు ఈపీఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా ఈఆర్ఎంటీలకు రేషనలైజేషన్ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్యత. హెచ్ఆర్ పాలసీలు వెంటనే